రాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో గడ్డర్లు బ్రిడ్జి కృంగిపోయి కొన్ని లోపాలు బట్టబయలైనవి. దీని మీద ఉన్నత స్థాయి నిపుణుల చేత విచారణ జరిపించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతి నిర్మాణం అంటే రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రతిష్టాత్మకంగా ఈ పనులు జరుగుతున్నాయి. మరి ఇటువంటి అమరావతిలో వేగంగానూ పనులు జరగాలి, నాణ్యత ప్రమాణాలు రక్షించాలి, శాశ్వతంగా నిలబడాల్సినటువంటి కట్టడాలు. మరి అటువంటిది చాలా బడా కంపెనీలకి ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్పారు. వాళ్ళు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మరి బడా సంస్థలు అవటం వలన వాళ్ళకున్న పలుకుబడితో అధికారులు ఎవరు నియంత్రించగలిగిన పరిస్థితి లేకుండా పోతా ఉంది. వాళ్ళు ఆడిందే ఆటగా సాగుతూ ఉంది. మరి ఇలా సాగితే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దీని మీద తగినటువంటి పర్యవేక్షణ అవసరం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ బ్రిడ్జి నిర్మాణంలో అనేక సార్లు ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలన చేశారు. మరి ఆయన స్పందించాలి, ఇవాళ తగు చర్యలు తీసుకోవాలి. అంతేగాని సిఆర్డీఏ కానీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు కానీ ప్రభుత్వ సంస్థలు ఏమీ లేవని చేతులు దులుపుకోవటమో, కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటమో, దీన్ని ఏదో ఒక రూపంలో చిన్నది చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఇటువంటి లోపాలు జరగకుండా అమరావతి నిర్మాణాలు సక్రమంగా సాగటానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలి. ఈ విచారణ జరిపి మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలి. జరిగిన దాంట్లో లోపాలకి బాధ్యత ఎవరో ఆ సంస్థల మీద కూడా చర్య తీసుకోవాలి. ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందిని కూడా పెంచాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నాణ్యత లోపాలు మళ్ళీ జరగటానికి వీల్లేదు. దేశంలోనూ రాష్ట్రంలో అనేక బ్రిడ్జీలు కూలిపోతున్నటువంటి ఘటనలు కనపడుతున్నాయి. హడావిడిగా పనులనే పేరుతో పర్యవేక్షణ లేకుండా, నాణ్యత లేకుండా జరిగితే చాలా నష్టాలు జరుగుతాయి. వాటిని నివారించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.